అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కాకినాడ జిల్లాలో డయేరియా కలవరపెడుతుంది. గత కొన్ని రోజుల నుంచి కూడా కొన్ని నియోజకవర్గాల్లో కూడా చూసుకుంటే ప్రధానంగా తుని నియోజకవర్గంలోనూ అలాగే తొండంగి మండలంలో గత కొన్ని రోజుల క్రితం అయితే ఈ డయేరియా కలవరం మొదలైంది. ఈ నేపథ్యంలో అలాగే మొత్తం అన్ని నియోజకవర్గాల్లో కూడా మనం ప్రధానంగా చూసుకుంటే కాకినాడ జిల్లా సంబంధించినటువంటి ఈ యొక్క పెద్దాపురం నియోజకవర్గంలో కూడా గత కొన్ని రోజుల క్రితం కూడా అక్కడ కూడా డయేరియా కేసులు కూడా నమోదవడంతో అధికార యంత్రాంగం కూడా ఇప్పుడంతా కూడా అక్కడ అన్ని చర్యలు కూడా చేపట్టారు. అలాగే కాకినాడ జిల్లాలో డయేరియా సంబంధించినటువంటి ఈ యొక్క చర్యలు ఏ విధంగా చేపట్టారో మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు ప్రస్తుతం కాకినాడ జిల్లా సంబంధించిన డిఎంఎండ్హెచ్ఓ నరసింహ నాయక్ గారు మాట్లాడదాం. సార్ చెప్పండి, ఈ కాకినాడ జిల్లాలో డయేరియా కేసులు ఏ విధంగా విజృంభిస్తున్నాయి, ఇప్పుడు వరకు ఎన్ని కేసులు నమోదయ్యాయి? అదండి, కాకినాడ జిల్లాలో మనకి రకరకాల రీజన్స్ తోటి మనకి డయేరియా కేసులు రికార్డ్ అవుతూ ఉన్నాయి. కొంత ప్రొటెక్టెడ్ వాటర్ సరిగ్గా తీసుకోకపోవడం ఒకటి, కాచి చల్లార్చిన నీరు తాగమని పబ్లిక్ అందరికీ చెప్తా ఉన్నాం మేము. అలానే మనకి కొంతమంది ఈ ఎన్వి ఫుడ్, స్టోర్డ్ ఫుడ్ తీసుకోవడము, దానివల్ల కొంతమందికి ఎఫెక్ట్ అయిందండి. మనకి ఫస్ట్లో ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకి కొమ్మనాపల్లి విలేజ్లో కొంతమంది డయేరియాతో ఎఫెక్ట్ అయ్యారు. సో అక్కడ మనం అంతా ట్రీట్ చేయడం జరిగింది. అక్కడ క్యాంప్ పెట్టి ట్రీట్ చేయడం జరిగింది. జీజీహెచ్లో స్పెషల్ వార్డు కూడా పెట్టి వైద్యం చేయడం జరిగిందండి. ఇప్పుడు ఆ ఏరియా నుంచి అందరూ రికవర్ అయ్యారండి. బెండపూడి కూడా రావడం జరిగింది. బెండపూడిలో కూడా కారణాలు ఏంటనేది గుర్తించడం జరిగింది. బెండపూడిలో కూడా మనకి డయేరియా కేసెస్ ఒక 25 రికార్డ్ అయినాయండి. ఆ 25 కేసెస్ కూడా మనకి దాదాపు 18 కేసెస్ డిశ్చార్జ్ అయిపోయినాయి. ఇంకా రిమైనింగ్ ఇవాళ బాగానే ఉంది, అందరు కండిషన్ అంతా ఇవాళ డిశ్చార్జ్ చేస్తారు. అక్కడ ఏంటంటే ఒక వెల్ ఉందండి, ఆ వెల్లో నీరు చాలా బాగుంటుందంట. సో దానికి అవి ఏంటంటే ఆ వెల్ చుట్టుపక్కల మనకి ఓపెన్ డిఫికేషను, అలానే చెరువు ఉందండి. ఆ చెరువు వాటర్లో అక్కడే మనకి బట్టలు ఉతకడము, బర్రెలను ఉతకడము, ఇలా పశువులను ఉతకడము అవి అలాగే. సో ఈ వర్షాకాలంలో ఆ నీళ్లు కలుషితం అవడం వల్ల, ఆ నీరు తాగడం వల్ల కొంతమందికి సంభవించిందండి. సో ఇమీడియట్గా ఆ సోర్స్ని ఐడెంటిఫై చేసి దాని మీద మూత వేసేయడము, ఆ నీరుని దాంట్లో బ్లీచింగ్ కలిపి ఇప్పుడు ప్రజెంట్ అయితే తీసుకోకూడదని బోర్డు పెట్టడం కూడా జరిగిందండి. సో ఈ విధంగా అక్కడ అరికట్టడం జరిగిందండి. ఏట్లపాలెంలోనూ అలాగే పిఠాపురం నియోజకవర్గంలో దుర్గాళ్ళ కూడా కొన్ని కేసులు నమోదైనట్టుగా తెలిసింది. అక్కడ కూడా ఎటువంటి చర్యలు ఇంకా కేసులు ఇంకా పెరుగుతున్నాయండి? లేదండి, ఇప్పుడు మనకి వేట్లపాలెంలో కొంత డయేరియా కేసెస్ వచ్చినాయి. అక్కడ మనకి కాజ్ అనేది ఎస్టాబ్లిష్ చేయడానికి మనకి జీజీహెచ్ నుంచి ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ను పంపించామండి. పంపించి అక్కడ కూడా కొద్దిగా వాటర్ కలుషితమైనవడం వల్ల, కొంతమంది స్టోర్డ్ ఫుడ్ తినడం వల్ల ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్కి ఒక చోటే కొంత ఎఫెక్ట్ అయింది, సచివాలయం 4లో జొన్నల దొడ్డి అనే ఏరియాలో. సో అక్కడ నుంచి వచ్చిన కేసెస్ ఇప్పుడు జీజీహెచ్లో వైద్యం జరుగుతూ ఉందండి. అక్కడే మనకి పిహెచ్సిలో కూడా మనకి క్యాంప్ పెట్టడం జరిగింది. అలానే ఆ జొన్నల దొడ్డిలో కూడా మనము ఒక బేస్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. హెల్త్ స్టాఫ్ని ఇల్లు తిప్పి ఎవరికైనా ఒక విరోచనమైన వాంతి అయినా కూడా ఎవరు ఇంట్లో ఉండొద్దు, అది తగ్గిపోద్దని ఇమీడియట్గా హాస్పిటల్కి వచ్చి వైద్యం చేయించుకోమని వాళ్ళకి చెప్తా ఉన్నాము. అలానే మనకి ఎన్వి అవాయిడ్ చేయడము, కాచి చల్లార్చిన నీళ్లు తాగడము, అలానే మనకి ఈ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడము, డస్ట్ అనేది ఎక్కడ పడితే అక్కడ వేయకుండా ఉండటము, అలానే లైన్ డిపార్ట్మెంట్స్ తోటి మనం ఆర్డబ్ల్యూఎస్ తోటి అలానే పంచాయతీ వారితోటి కోఆర్డినేట్ చేసుకొని శానిటేషన్ అనేది ఇంప్రూవ్ చేయడానికి మనం సత్వదల ప్రయత్నం చేసి పబ్లిక్ అందరూ కూడా కోఆపరేట్ చేయాలని కోరుతూ ఉన్నాము. ఎవరికైనా ఒక వాంతైనా విరోచనమైనా ఇంట్లో ఉండొద్దు, దయచేసి బయటికి రండి, తగ్గిపోద్దులే అని ఉండొద్దు, హాస్పిటల్కి వచ్చి వైద్యం చేయించుకోండి. మంచి హాస్పిటల్స్ ఉన్నాయి, మందులు ఉన్నాయి, వైద్యం చేస్తూ ఉన్నాము. జీజీహెచ్లో కూడా ప్రత్యేకంగా స్పెషల్ వార్డు పెట్టాము దీని గురించి. ఇప్పుడు ప్రజెంట్ అయితే కంట్రోల్లో ఉందండి అంతా. అంటే కాకినాడ జిల్లాలో డయేరియా వచ్చిన కానీ ఎంతమంది మృత్యువాత పడ్డారంటే 2-3 చనిపోయారని చెప్పేసి అంటారు. దాని కారణాలు కూడా ఇవేనంటారా? లేదండి, ఇప్పుడు ఒక ఆయన 74 ఏళ్ళు పెద్ద ఆయనకి ఏంటంటే 1 వీక్ తర్వాత మనకి డయేరియా వచ్చిన తర్వాత జీజీహెచ్లో వైద్యం 3-4 రోజులకే డయేరియాతో వైద్యం అయిపోయింది. ఆయనకి కోమార్బిడ్ కండిషన్, 74 ఏళ్ళ పెద్ద ఆయన కాబట్టి కోమార్బిడ్ కండిషన్స్ తోటి ఆయన డెత్ అవ్వడం జరిగింది. అది డయేరియా డెత్ కింద రాదండి. ఒక లేడీ మాత్రం వేట్లపాలెంలో అది 24 గంటలు హాస్పిటల్లో జీజీహెచ్లో వైద్యం చేసుకున్న తర్వాత ఆవిడకి హై బ్లడ్ షుగర్స్ ఉండటం, యూరిన్ రాకపోవడం, కిడ్నీలు ఫెయిల్ అవ్వడం వల్ల డెత్ అయింది. సో అది కొద్దిగా కోమార్బిడ్ కండిషన్స్ ఉండటం వల్ల ప్రాబ్లం జరిగిందని అనుకుంటున్నాం.
అదే. కొమ్మనపల్లి కూడా మొదటగా అక్కడ దట్ మహిళ కూడా అక్కడ చనిపోయిందని అంటున్నారు. అది కూడా దీంతోనే అంటారు, వేరే కారణాలు ఉన్నాయి? లేదండి, ఆ ఇంటికి మన హెల్త్ స్టాఫ్ కూడా ముందు రోజు వెళ్ళడం జరిగిందండి. మన హెల్త్ స్టాఫ్ ఇంటి పక్కనే హౌస్ కూడా. సో అది మనకి డిప్యూటీ డిఎంహెచ్ఓ గారు కూడా విజిట్ చేస్తున్నారు అక్కడికి. ఆవిడ సడన్గా కొలాప్స్ అయ్యి ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. అప్పటికే బ్రాడ్ డెడ్. అది డయేరియా అని కూడా ఎప్పుడు ఏం కంప్లైంట్ చేయలేదండి ఆవిడ. అంటే ఇప్పుడు ఇంకా హెల్త్ క్యాంపులు ఎన్ని కంటిన్యూ అవుతున్నాయి, ఇంకా అక్కడ ఎటువంటి ట్రీట్మెంట్ జరుగుతుందా ఏదైతే ఇక్కడ గుర్తించిన ఏరియాలో? ప్రతి చోట మనము హెల్త్ క్యాంప్స్ పెట్టామండి, బేస్ క్యాంప్స్ పెట్టాము. మనకి కొమనాపల్లిలో జరుగుతూ ఉంది, అలానే బెండపూడిలో ఉంది, అలానే వేటలపాలెంలో కూడా మనము హెల్త్ స్టాఫ్ అందరూ యాక్టివ్గా ఉన్నారు. ఆర్డబ్ల్యూఎస్ పీపుల్ యాక్టివ్గా ఉన్నారు. ప్రతి వాటర్ సోర్స్ని మనము ఇప్పుడు ఖచ్చితంగా క్లోరినేషన్ చేస్తున్నారు ఆర్డబ్ల్యూఎస్ కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం. సో ఆ ఎండ్ పాయింట్ దాకా కూడా క్లోరినేషన్ ఉండేటట్టు ఆ పరీక్షలు చేసి ఖచ్చితంగా మంచి వాటర్ పబ్లిక్కి ఇచ్చేటట్టు చూస్తున్నారండి. అలానే శానిటేషన్ కూడా ఇంప్రూవ్ చేస్తూ ఉన్నారు. అంటే ఈ వాతావరణ మార్పులు ఎప్పటి వరకు ఉండే అవకాశం ఉంది, ఎప్పటి వరకు ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? అదే అండి, ఎక్కువగా వర్షాలు పడి ఇప్పుడు ఏంటంటే వాటర్ కంటామినేటెడ్ అవ్వడానికి అవకాశం ఉంది. పరిసరాల నుంచి కూడా మనకి దోమలు పెరగడము, వేరే క్రిమి కీటకాల వల్ల కూడా మనకి ఎక్కువగా ఈ అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. కాబట్టి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడము, సెల్ఫ్ శానిటేషన్ అనేది, అలాగే సెల్ఫ్ క్లీనింగు, అన్నం తినే ముందు, అలానే ఎక్కడికన్నా బాత్రూమ్కి వెళ్ళి వచ్చిన తర్వాత హ్యాండ్ వాష్ చేసుకోవడం అనేది చాలా ప్రథమం అండి. అలానే మనకి ఏమాత్రము ఈ డయేరియా ఉన్నా కూడా బయటకు వచ్చి వైద్యం చేయించుకోవాలి. అలానే మనకి ఎక్కడైనా కూడా ఏదన్నా ఇబ్బంది ఉంటే అది వెంటనే తెలియపరచడానికి మనం ఇక్కడ టోల్ ఫ్రీ నెంబర్లు కూడా ఏర్పాటు చేసామండి. సో మనకి ఇమీడియట్గా మాకు ఎవరికైనా ఇబ్బంది వచ్చి ఎక్కడికి వెళ్ళాలో తెలియక, లేకపోతే ఏదైనా ఇబ్బంది ఉంటే పబ్లిక్కి మనం అందుబాటులో 2 ఫోన్ నెంబర్స్ కూడా ఉంచాము. కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం కూడా జరిగిందండి వీటి గురించి. థ్యాంక్ యూ సార్. చూస్తున్నా ఇది పరిస్థితి. కాకినాడ జిల్లాలో డయేరియా గత కొన్ని రోజుల నుంచి కూడా కలవరపెడుతుంది. ఈ నేపథ్యంలో వైద్య అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమయ్యారు. అలాగే డిఎంఎడ్హెచ్ఓ కాకినాడ జిల్లా సంబంధించిన డిఎంఎడ్హెచ్ఓ ఎవరైతే నరసింహనాయక్ ఆధ్వర్యంలో ఇక్కడ హెల్త్ క్యాంపులు నిర్వహించడమే కాకుండా అక్కడ ఎటువంటి దేనివల్ల కారణాల వల్ల ఎఫెక్ట్ అయిందని కూడా సకాలంలో గుర్తించడంతో అన్ని కూడా అదుపులోకి వచ్చాయని చెప్పేసి అంటున్నారు. ఏదైతే ఇక్కడ ప్రధానంగా ముగ్గురు చనిపోయారని చెప్పేసి వార్తలు వస్తున్నాయో దాని మీద ఆ వాస్తవం లేదు. ప్రధానంగా వాళ్ళు వేరే కారణాల వల్ల అయితే మృత్యువాత పడ్డారు. కేవలం ఈ యొక్క డయేరియా బారిన పడిన వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో రికవరీ అవుతున్నారు. ఎక్కడైతే ఈ ఏట్లపాలెం కావచ్చు, అలాగే మొదటగా వచ్చినటువంటి తొండంగి మండలంలో ఉన్నటువంటి కొమ్మనాపల్లి కావచ్చు, అలాగే బెండపూడి అన్ని కేసులు కూడా పూర్తిగా రికవరీ అవుతున్నటువంటి పరిస్థితి, అందరూ కూడా ఆరోగ్యంగా రికవరీ అవుతున్నారు. దీనికి సంబంధించినటువంటి కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేకమైన వార్డు కూడా ఏర్పాటు చేసి సకాలంలో వైద్య సేవలు కూడా అందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అన్నీ కూడా అదుపులోకి వస్తున్నాయి. అందరూ కూడా ఈ యొక్క వాతావరణ మార్పు కావచ్చు, వర్షాలు అధికంగా వస్తున్న నేపథ్యంలో అందరూ కూడా తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి, వాతావరణం పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలంటూ ఏదేమైనా ఈ యొక్క కాకినాడ జిల్లాలో కలవరబెట్టిన డయేరియా అదుపులోకి వచ్చిందని చెప్పేసి ఉన్నతాధికారుల సూచనల మేరకు ఆ వైద్య సౌకర్యం అన్ని కూడా అందిస్తున్నట్టుగా కాకినాడ డిఎంఎడ్హెచ్ఓ ఎవరైతే నరసింహనాయక్ చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి. రాముతో ప్రకాష్, RTV కాకినాడ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.